మన చిన్నప్పుడు పల్లెటూరులో దొరికిన పాలు ఇప్పుడు సిటీలో దొరకటం లేదు. మా ఇంట్లో దీని గురించి మాట్లాడుకుంటున్నప్పుడు కంట్రీ డిలైట్ గురించి తెలిసి ఉన్నత ప్రమాణాలు ఉన్న ల్యాబ్స్ లో టెస్ట్ చేయించి రోజు రిపోర్ట్స్ ని యాప్ లో అప్డేట్ చేస్తారు. వాళ్ళ విధానాలు చూసి సంతృప్తి చెంది ఇలా రికమెండ్ చేస్తున్నాను. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. చైనీస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడల్ డీప్ సీక్ అమెరికా టెక్ ప్రపంచాన్ని ఎలా కుదిపేసింది, అమెరికా టెక్ డామినేషన్ ఎలా సవాల్ చేసింది, దాంతో అమెరికన్ స్టాక్ మార్కెట్ ఎలా అతలాకుతలమైపోయింది, ఫస్ట్ ఒక్క రోజులోనే $1 ట్రిలియన్ $1,00,000 కోట్ల స్టాక్ మార్కెట్ సంపద ఆవిరైన విషయం, ఇవన్నీ నేను చాలా వివరంగా మాట్లాడుతూ వచ్చాను. ఇప్పుడు డీప్ సీక్ ఎపిసోడ్లో లేటెస్ట్ ట్రెండ్, లేటెస్ట్ ఇష్యూ ఏంటి, హౌ ద యునైటెడ్ స్టేట్స్ and the West are reacting to deep seek phenomenon. ఎందుకంటే ఇది ఒక్క డీప్ సీక్తో ఆగదు. ఇప్పుడు తాజాగా అలీబాబా కూడా అంతకుముందు మూన్ షాట్ ఏఐ అనే స్టార్టప్, చైనీస్ స్టార్టప్ ఏఐ మోడల్ లాంచ్ చేసింది. ఇప్పుడు లేటెస్ట్గా అలీబాబా కూడా లేటెస్ట్ ఏఐ మోడల్ లాంచ్ చేసింది. అలీబాబా చెప్పేది ఏంటంటే మాది చాట్ జీపీటీ 4.0 కన్నా, మెటా లామా కన్నా, ఆ మాటకొస్తే ఈవెన్ డీప్ సీక్కే తయారు చేసిన ఎర్లియర్ మోడల్ డీప్ సీక్ V3 ఇప్పుడు ఈ లేటెస్ట్గా ఈ షేక్ చేసింది డీప్ సీక్ R1 మోడల్. అంతకుముందు వన్ మంత్ క్రితం డిసెంబర్లో డీప్ సీక్ V3 అనే ఒక మోడల్ రిలీజ్ చేసింది. ఆ డీప్ సీక్ V3 కన్నా కూడా తమ సుపీరియర్ మోడల్ అని అలీబాబా చెప్తోంది. ఎంత నిజమో వెరిఫై చేయాలి. కానీ ఒకటి మాత్రం నిజం, చైనీస్ ఏఐ మోడల్స్ ఫ్రీగా కన్జ్యూమర్కు సేవలు అందిస్తున్నాయి. డేటా ట్రైనింగ్కు కానీ ఆ యాప్లు తయారు చేయడానికి ప్రైస్ అయ్యే కాస్ట్ చాలా తక్కువ. ఈ లెక్కలో నేను చెప్పాను. ఉదాహరణకు మెటా లామా $60 మిలియన్ $6 కోట్ల ఖర్చు పెడితే డీప్ సీక్ $5.6 మిలియన్ కేవలం $56 లక్షల మాత్రమే ఖర్చు పెట్టింది. ఇది ట్రైన్ చేయడానికి. తర్వాత యూజ్ చేసేటప్పుడు అయ్యే ఖర్చు కూడా ఉంటుంది. అంటే యూజ్ చేసేటప్పుడు నీ ఉదాహరణకు చాట్ జీపీటీలో ఒక క్వెరీ పెడితే దానికి ఎంత పవర్ కన్జ్యూమ్ అవుతుంది, ఎంత కంప్యూటర్ పవర్ కన్జ్యూమ్ అవుతుంది, ఎంత ఎనర్జీ కన్జ్యూమ్ అవుతుంది కూడా లెక్క ఉంది. ఆ లెక్క చూస్తే ఓపెన్ ఏఐ చాట్ జీపీటీ కన్నా తమ డీప్ సీక్ R1 మోడల్ 50 టైమ్స్ చీపర్ ఈవెన్ నిర్వహించటానికి. అంటే ఆ ఏఐ మోడల్తో పనిచేయడానికి కూడా చీప్ అని చెప్పి డీప్ సీక్ చెప్తోంది. ఈ క్లెయిమ్స్ కౌంటర్ క్లెయిమ్స్ ఉన్నా కూడా అమెరికన్ టెక్ దిగ్గజాలకు కూడా డీప్ సీక్ ఛాలెంజ్ను క్లెయిమ్ కాదు, ఇది రియల్ అని అంగీకరిస్తున్నాడు. ఎందుకంటే ప్రెసిడెంట్ ట్రంపే చెప్పాడు ఇది వేకప్ కాల్ అని. చదువుతోనే సమాజంలో మార్పు సాధ్యమని నమ్మిన వ్యక్తి, మారుమూల గ్రామంలో పుట్టి వేలాది మందిని మేధావులుగా తీర్చిదిద్దిన విద్యావేత్త, మనలో ఒకడు మల్క కొమురయ్యకు టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యతగా ఓటేద్దాం, గెలిపిద్దాం. మరి ఇప్పుడు ఎలా రియాక్ట్ కావాలి? అమెరికా మోడల్ ఒకటే, నీవు ముందు వాటిని ఓడించగలిగటానికి ట్రై చేయాలి. డిఫీట్ కానప్పుడు డిస్క్రెడిట్ అయినప్పుడు ఫియర్ మాంగరింగ్ కూడా లేనప్పుడు బ్యానింగ్. ఇదొక ఫార్ములా. టిక్టాక్ విషయంలో అమెరికా ఇదే ఫార్ములా అనుసరించింది. టిక్టాకే కాదు, ప్రపంచంలో తమ టెక్నాలజికల్ సుపీరియారిటీని, డామినేషన్ను ఎప్పుడు క్వశ్చన్ చేయాల్సి వచ్చినా, ఎప్పుడు సవాల్ ఏర్పడినా అమెరికా ఇలాగే రియాక్ట్ అవుతుంది. మన అగ్ని మిసైల్ తయారు చేసిన అలాగే రియాక్ట్ అయ్యారు, మనం సూపర్ కంప్యూటర్ తయారు చేసిన అలాగే రియాక్ట్ అయ్యారు, మన న్యూక్లియర్ రియాక్టర్స్ మొదలుపెట్టినప్పుడు అలాగే రియాక్ట్ అయ్యారు, మన క్రయోజనిక్ టెక్నాలజీ తయారు చేసినప్పుడు అలాగే రియాక్ట్ అయ్యారు. ఇప్పుడు ఇది ఇండియాకు మిత్రదేశం, ఇండియాకే కొత్త కాదు, చైనాకు ఉంటుంది. ఇంకా చైనా పట్ల ఎలా వ్యవహరిస్తారు? అందువల్ల ప్రిన్సిపల్ ఒకటే, ఎట్టి పరిస్థితుల్లో ఎలై ఆర్ ఫ్రెండ్ ఆర్ ఫో ఎవరికి తమ డామినేషన్ నుంచి ఉండకూడదు. మానోపలి తమకే ఉండాలి. తమ మానోపలి డామినేషన్ క్వశ్చన్ చేసేటట్టుంటే అమెరికన్ గవర్నమెంట్లు, అమెరికన్ ప్రైవేట్ సెక్టర్ విరుచుకుపడుతుంది. ఇప్పుడు సరిగ్గా అదే పని చేశాడు. మొదట్లో ఈ డీప్ సీక్ మోడల్ రావడంతోనే శామ్ ఆల్ట్మాన్ చాలా ప్రైజ్ చేశాడు. శామ్ ఆల్ట్మానే కాదు, చాలామంది టెక్ దిగ్గజాలు ప్రైజ్ చేశాయి.
ఇది ఎ గ్రేట్ మోడల్, చాలా పవర్ఫుల్ మోడల్ అని. అదైపోయింది. ఇప్పుడు ఎందుకు వాళ్ళు క్లెయిమ్ చేయక వాళ్ళు ప్రైజ్ చేయకపోయినా మార్కెట్ ట్రెండ్ కనబడుతుంది. అమెరికాలోని యాపిల్ యాప్ స్టోర్స్లో, గూగుల్ యాప్ స్టోర్స్లో, అలాగే యూకేలో, యూరప్లో అంతటా కూడా డీప్ సీక్ ఈజ్ లీడింగ్ టుడే. ChatGPT కన్నా అన్నిటికన్నా కూడా డీప్ సీక్ లీడింగ్. అమెరికన్ స్టాక్ మార్కెట్లో ఎన్విడియా షేర్లు 593 crores లాస్ అయ్యారు. 17% షేర్ వాల్యూ పడిపోయింది. గూగుల్ $100 కోట్ల దెబ్బతిన్నది. అందువల్ల అమెరికన్ స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్స్ రియాక్ట్ అవుతున్నారు, అమెరికన్ కన్జ్యూమర్స్ రియాక్ట్ అవుతున్నారు. టెక్ కంపెనీస్ ఇంకో మార్గం లేక డీప్ సీక్ ఛాలెంజ్ను అంగీకరించారు, అది ప్రైజ్ చేశారు, అదైపోయింది. ఇప్పుడుగా అటాక్ మొదలుపెట్టారు. వెన్ వీ కాంట్ డిఫీట్ వీ హ్యావ్ టు డిస్క్రెడిట్ అని. ఇప్పుడు డీప్ సీక్ క్లెయిమ్స్ పైన క్వశ్చన్స్ రైజ్ చేస్తున్నారు. మొదటి క్వశ్చన్ ఏంటంటే, వీళ్ళు చెప్పినట్లు అంత తక్కువ ఖర్చుతో చేశారా? ఇందులో కుచ్చాయి. 10% కాస్ట్కే మేము డీప్ సీక్ ChatGPT కాస్ట్కు, లామా కాస్ట్కు మేము 10%కే తయారు చేస్తామని డీప్ సీక్ క్లెయిమ్ చేస్తోంది. ఇది వెరిఫై చేయాలి, నమ్మలేము అని. అలాగే మేము చాలా హై ఎండ్ చిప్స్ కాకుండా ఆ తర్వాత నెక్స్ట్ రేంజ్ చిప్స్ వాడామని క్లెయిమ్ చేస్తున్నారు. అది ఎంత నిజము అని రైజ్ చేశారు. అంటే రెండింటి మీద మీరు లెస్ సుపీరియర్ టెక్నాలజీ వాడకుండానే డీప్ సీక్ తన మోడల్ రూపొందించింది ఒకటి. రెండవది 10% కాస్ట్కే, లామా కాస్ట్లో 10% కాదు, సబ్స్టాన్షియలీ చీపర్. ఈ రెండింటిని ఇప్పుడు క్వశ్చన్ చేస్తున్నారు. డీప్ సీక్ను మేము నమ్మలేము చెప్తున్నదని. అక్కడతో ఆగలేదు. ఇప్పుడు ఓపెన్ ఏఐ కొత్తగా తాజా కామెంట్ ఏంటంటే, డీప్ సీక్ మా మోడల్స్ను ఉపయోగించి తన మోడల్ రూపొందించింది, ఓపెన్ ఏఐ డేటా వాడింది అని సామ్ ఆల్ట్మాన్ వ్యాఖ్యానించాడు. ఓపెన్ ఏఐలో ఒక పెద్ద ఇన్వెస్టర్ అయిన మైక్రోసాఫ్ట్ ఏకంగా ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టింది. ఇక ఆస్ట్రేలియా అయితే తన పౌరులకు బీ కేర్ఫుల్ వైల్ యూజింగ్ డీప్ సీక్ అని చెప్పి ఒక రకంగా హెచ్చరిక జారీ చేసింది. మీరు వాడకండి, ప్రమాదకరము అని ఆస్ట్రేలియా ప్రభుత్వమే రియాక్ట్ అయింది. ఇటాలియన్ డేటా రెగ్యులేటర్ ఇటాలియన్ల పర్సనల్ డేటాను డీప్ సీక్ ఎలా హ్యాండిల్ చేస్తుందో మేము ఇన్వెస్టిగేషన్ చేస్తున్నామని ప్రకటించారు. ఇక అమెరికా ప్రభుత్వం డీప్ సీక్ వల్ల, ఇతర చైనీస్ యాప్స్ల వల్ల వచ్చే నేషనల్ సెక్యూరిటీ కన్సర్న్స్, జాతీయ భద్రతా సవాళ్ళను మేము పరిశీలిస్తున్నామన్నారు. సో ఒకటే ప్యాటర్న్, యుఎస్ కానీ, యూకే కానీ, ఇటలీ కానీ. ప్యాటర్న్ ఏంటి? డీప్ సీక్ ఛాలెంజ్ను అంగీకరించక తప్పలేదు. అందువల్ల దాన్ని డిస్క్రెడిట్ చేయడం, లేదంటే డిఫీట్ చేయాలని ప్రయత్నం చేయడం, కాదన్నప్పుడు డిస్క్రెడిట్ చేయడం, కాదన్నప్పుడు నేషనల్ సెక్యూరిటీకి ప్రమాదం అని చెప్పడము, ఫైనల్గా బ్యాన్ చేయడం. టిక్ టాక్ అదే జరుగుతుంది. టిక్ టాక్ అమెరికన్ కంపెనీకి అమ్మివేస్తే తప్ప మేము వదలము, లేకపోతే బ్యాన్ చేస్తామని మొదలుపెట్టారు. ఇప్పుడు డీప్ సీక్ విషయంలో కూడా అదే జరగచ్చు. ఎస్, మరి డీప్ సీక్ ఏమైనా చాలా హానెస్ట్గా ఉంటుందా ప్రైవసీ విషయంలో, డేటా ప్రైవసీ విషయంలో? డీప్ సీక్ ఓపెన్గా చెప్తోంది, మీ ఫోన్ నెంబరు, మీ ఈమెయిల్ ఐడి, మీ చాట్ హిస్టరీ, మీ డేట్ ఆఫ్ బర్త్, మీ యూజ్ చేసే డివైస్, మీ కీబోర్డ్ ప్యాటర్ను, మీ ఇవన్నీ కూడా మేము క్యాప్చర్ చేస్తామని ఓపెన్ చెప్తున్నారు. డీప్ సీక్ ఏంటి? ChatGPT అయినా అదే చేస్తుంది, ఫేస్బుక్ అయినా అదే చేస్తుంది, జీమెయిల్ అయినా, గూగుల్ అయినా అదే చేస్తుంది, యూట్యూబ్ అయినా అదే చేస్తుంది, మైక్రోసాఫ్ట్ అయినా అదే చేస్తుంది. నువ్వు ఎనీ టెక్ జాయింట్, వెదర్ ఇట్ ఈస్ చైనీస్ ఆర్ అమెరికన్, దే క్యాప్చర్ ద ప్రైవేట్ డేటా. ఇది ప్రైవసీ కన్సర్న్స్ అంతటా ఒకటే. సమస్య ఏంటంటే, చైనా వాళ్ళు చేస్తే అమెరికా వాళ్ళు అభ్యంతరం చెప్తారు, అమెరికా వాళ్ళు చేస్తే చైనా వాళ్ళు అభ్యంతరం చెప్తారు. రియాలిటీ ఏంటంటే, కన్జ్యూమర్స్కు ఇటు ఎవరైనా, అది అమెరికా అయినా చైనా అయినా, ఖచ్చితంగా కన్జ్యూమర్స్ డేటా క్యాప్చర్ చేస్తారు. ఎందుకంటే అదే వాళ్ళు డేటా ఇస్ ఆయిల్ అంటారు. డేటా అనే బిజినెస్. ఇప్పుడు మీకు టెలిఫోన్ కంపెనీలు చేసే పని ఏంటి? మన ఫోన్ డేటా తీసుకొని దాన్ని అమ్మేసుకుంటారు. సో డేటా ఈజ్ ఎ వెరీ బిగ్ సోర్స్ ఆఫ్ బిజినెస్ టుడే. సో అందువల్ల అది అమెరికా కంపెనీ అయినా, యూరోప్ కంపెనీ అయినా, రష్యన్ అయినా, చైనా అయినా, అందులో తేడా లేదు. కానీ సహజంగానే చైనా పట్ల అనుమానాలు ఉంటాయి కనుక వెస్ట్ తెలివిగా తమ కంపెనీలు తయారు చేసే ఏ మోడల్స్, తమ సోషల్ మీడియా కంపెనీలు క్యాప్చర్ చేసే ప్రైవసీ డేటాను మాట్లాడలేదు. చైనా దాని గురించి కన్సర్న్ వ్యక్తం చేస్తుంది.
కానీ రియాలిటీ ఏంటంటే చైనా అయినా అమెరికా అయినా ఎవరైనా ఈ యాప్స్ కానీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ కానీ ఖచ్చితంగా ప్రైవేట్ డేటాను క్యాప్చర్ చేస్తూనే ఉంటాయి. ఇది అనివార్యం. అందుకే ఇప్పుడు కొత్త ప్రతి కంట్రీకి సొంత ఏఐ మోడల్ ఉండాలి అని. నువ్వు ఒక టెక్నికల్గా ఇంకోరు మోడల్ వాడితే ఆటోమేటిక్గా మన డేటా క్యాప్చర్ అయిపోతుంది. ఆ సావరిన్, అందుకే సావరిన్ ఏఐ మోడల్ అంటే ఏ దేశానికి ఆ దేశం సొంతగా ఏఐ మోడల్ రూపొందించుకుంటే వేరే విషయం, లేకపోతే కన్సర్న్స్ అనివార్యంగా ఉంటుంది. బట్ ఏదైనా డీప్ సీక్ చైనీస్ ఏఐ ఛాలెంజ్కి వెస్ట్ తమదైన శైలిలోనే రియాక్ట్ అవుతుంది. సో ముందు వాటి క్లెయిమ్స్ని క్వశ్చన్ చేయడము, ఆ తర్వాత వాటిని డిస్క్రెడిట్ చేయడము, ఇవన్నీ చెప్తున్న నిజం కాదని, నేషనల్ సెక్యూరిటీ ప్రమాదం అని చెప్పడము, అప్పటికి లేకపోతే బ్యాన్ చేయడం. ఈ ప్యాటర్న్ మళ్ళీ మొదలైంది డీప్ సీక్ విషయంలో కూడా. దిస్ ఈజ్ హౌ ద యుఎస్ అండ్ వెస్ట్ ఆర్ రియాక్టింగ్. లేదు ఇది ఒక కాంపిటీషన్, డీప్ సీక్ ఓపెన్ సోర్సు, కన్జ్యూమర్ కూడా ఫ్రీ, ఆ ఓపెన్ సోర్స్ ఆధారంగా ఎనీ డెవలపర్ కెన్ డెవలప్ ఇట్. లెటర్స్ చాలా 10% కాస్ట్కే తయారు చేశారు. లెటర్స్ యూజ్ దిస్ అన్ ఆపర్చునిటీ టు కంప్లీట్లీ చేంజ్ ది ఏఐ, ఓవరాల్ ది ఏఐ ఈకో సిస్టమ్. ఇప్పటివరకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే వందల కోట్ల వేల కోట్ల డాలర్లు కావాలి, అడ్వాన్స్డ్ చిప్స్ కావాలి అని ఇప్పటివరకు భావించారు. డీప్ సీకి రెండు అవసరం లేదని నిరూపించింది. దీని ఆపర్చునిటీగా వాడుకొని టెక్నాలజీ మరింతగా డెవలప్ చేస్తానికి ప్రయత్నం చేయొచ్చు. కానీ తమ మానోపలి ఎక్కడ పోతుందో అని భయపడుతున్న బిగ్ టెక్ కంపెనీస్, అమెరికా ఈరోజు దాన్ని రియాక్ట్ అయ్యే తీరులో తేడా ఉంది. రియాక్ట్ అయ్యే తీరు క్వశ్చనబుల్. చైనా కంపెనీకి నుంచి వచ్చే కన్సర్న్స్ మన అనివార్యం, కానీ డీప్ సీక్ వల్ల వచ్చిన ఆపర్చునిటీ ఏంటి? ఓపెన్ సోర్స్ ద్వారా ఎవరైనా డెవలప్ చేయొచ్చు, చీపర్ మోడల్ డెవలప్ చేయొచ్చు, కంపారిటివ్లీ ఫ్రీగా యాక్సెస్ ఇవ్వచ్చు. దీన్ని పోటీపడి ఇతర కంపెనీలు కూడా చేశాయనుకోండి. సో ఒక హెల్తీ కాంపిటీషన్ ఎప్పుడైనా కన్స్యూమర్ని బెనిఫిట్ చేస్తుంది, కానీ మార్కెట్ అలా పనిచేయదు కదా ఇవాళ. అందుకే అమెరికన్ బిగ్ టెక్ కంపెనీస్, అమెరికా ప్రభుత్వం చైనీస్ ఏఐ డామినేషన్ యాక్సెప్ట్ చేసే ప్రసక్తి లేదు. అందువల్ల ఇవాళ డీప్ సీక్ ఈ రకంగా రెస్పాండ్ కావటానికి ప్రాతిపదిక అది.